సో నమస్తే అందరూ, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అనమాట. సో ఇవాళ వచ్చేసరికి అయితే కంపారిజన్ వీడియో చేస్తున్నాం అన్నమాట. చాలా చిన్నదే, ప్లస్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద కూడా ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. ఒప్పో f17 Pro అండ్ ఒప్పో f17 రెండింటి యొక్క కంపారిజన్ వీడియో చేస్తున్నాం. రీసెంట్గా రెండు ఫోన్స్ యొక్క స్పెక్స్ రివ్యూస్ చేసిన. మీరు ఆ లింక్స్ ఏవైతే నా ఐ కార్డ్లో కూడా క్లిక్ చేసి లింక్స్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ చూసుకుంటే డిస్ప్లే రెండు సేమే ఉన్నాయి. దగ్గర 6.43 ఇంచెస్ 6.4 ఇంచెస్ 0.01 ఇంచ్ తేడా అనమాట. పెద్ద ఫరకింగ్ అనిపించదు మనకి డిస్ప్లే కాడ, అంటే డిస్ప్లే సైజ్లా. నెక్స్ట్ చూసుకుంటే సూపర్ AMOLED ఉంది. రెండింటికి కూడా కోర్నింగ్ గోరిల్లా గ్లాస్ 3 ఉంది. తర్వాత మెయిన్ డిఫరెన్స్ వచ్చేసరికి అయితే మొబైల్ పెద్ద ఫరక్ ఏంటంటే CPU కార్డ్ అనమాట. సో CPU కార్డ్ చూసుకొని మీడియాటెక్ హీలియో P95 ప్రాసెసర్ వస్తుంది. 12 nm టెక్నాలజీతో పాటు డ్యూయల్ కోర్ ఉంది. 2.2 GHz స్పీడ్ మీద వస్తుంది. అదే ఒప్పో f17లో చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 665 వస్తుంది అన్నమాట. 11 nm టెక్నాలజీ కూడా ఆక్టా కోర్ వస్తుంది 2 GHz స్పీడ్ మీద. సో ప్రాసెసర్ కాడ హీలియో P95 కొంచెం పర్ఫార్మెన్స్ అనేది కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది. 0.2 GHz ఉంది కాబట్టి దగ్గర 8% నుంచి 12% నుంచి పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత జీబీ చూసుకుంటే IMG పవర్ విఆర్ GM9446 వస్తుంది అనమాట. తర్వాత ఒప్పో f17లో చూసుకుంటే Adreno 16 వస్తుంది అనమాట. సో రెండు కంపారిజన్ చేసుకుంటే రెండు ఈక్వల్గానే పర్ఫామ్ చేస్తాయి. ఇది IMG కొంచెం ఎక్కువనే పర్ఫామ్ చేస్తుంది అనుకోండి. కానీ మీరు రెండు ఫోన్స్లో కూడా మీడియం సెట్టింగ్స్లో అయితే ఏ ఇష్యూస్ లేకుండా, ఏ ఇన్పుట్ లేకుండా డీసెంట్ FPS 60 FPS FPS గేమ్స్ స్మూత్గా ఆడచ్చు. అంతకంటే ఎక్కువ వెళ్తే కంటే మీకు స్టటర్స్ కానీ ల్యాగ్స్ కానీ ఇన్పుట్ ల్యాగ్స్ కానీ చాలా అవుతాయి. నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే 128 GB స్టోరేజ్ వస్తుంది అన్నమాట. 8 GB ర్యామ్ వస్తుంది ఒప్పో f17 Proలో. అండ్ 128 GB స్టోరేజ్ 6 GB ర్యామ్ వచ్చేసేమో ఒప్పో f17లో వస్తుంది. రెండు కూడా UFS 2.1 LPDDR4X ర్యామ్స్. నెక్స్ట్ కెమెరా చూసుకుంటే ఒప్పో f17 Pro వచ్చేసరికి అయితేనేమో మీకు 48 MP క్వాడ్ కెమెరా సెటప్ వస్తుంది. 48 MP 8 MP వైడ్ యాంగిల్ కెమెరా, 2 MP మోనో కెమెరా, రెండు 2 MP రెండు మోనో కెమెరాలే వస్తున్నాయి. సెల్ఫీకి వచ్చేసరికి అయితేనేమో డ్యూయల్ సెల్ఫీ సెటప్ వస్తుంది అన్నమాట. 60 MP మెయిన్ కెమెరా వస్తుంది 2.4 అపెచర్తో పాటు, 2 MP ఏమో డెప్త్ కెమెరా వస్తుంది 2.4 అపెచర్తో పాటు వస్తుంది అనమాట. అదే f17లో చూసుకుంటే 60 MP కెమెరా వస్తుంది, 2.2 అపెచర్తో పాటు 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది 2.2 అపెచర్తో పాటు. మిగతా రెండు కూడా మోనో కెమెరాస్ అనమాట. 2.4 అపెచర్తో పాటు వస్తున్నాయి. రెండింటి కూడా డ్యూయల్ LED ఫ్లాష్ వస్తుంది. f17 Proలో సెల్ఫీ చూసుకుంటేనేమో 60 MP సెల్ఫీ వస్తుంది అన్నమాట. 2.0 అపెచర్తో పాటు వస్తుంది. సో ఇక్కడ మేజర్ డిఫరెన్స్ ఎక్కడ కనిపిస్తుంది అంటే ర్యామ్ కార్డ్ వస్తుంది. ఆబ్వియస్గా వీళ్ళు f17లో 8 GB వేరియంట్ అనగానే 8 GB వేరియంట్ నాకు ఇక్కడ కనిపించలేదు. నేను 6 GB వేరియంట్ అయితే ఫిక్స్ అయిపోయినా ప్రస్తుతానికి అయితే. సో 6 GB వేరియంట్ ర్యామ్ అనేది కొంచెం తక్కువనే వస్తుంది. సో ఓకే, ప్రైస్ కూడా తక్కువనే ఉంది కాబట్టి. కానీ కెమెరా కార్డ్కి వచ్చేసరికి అయితే కొంచెం బిస్కెట్ చేసి ఏంటంటే f17 Proలో మీకు 48 వస్తుంది, f17లో మీకు 60 MP కెమెరా వస్తుంది. సెల్ఫీ చూసుకుంటే సెల్ఫీలోనేమో డ్యూయల్ కెమెరా వస్తే f17లో సింగిల్ కెమెరా వస్తుంది అన్నమాట. సో సెల్ఫీ పెద్ద ఫరక్ ఏం పడదు. 60 MP ఇస్ ఇనఫ్ అనిపిస్తుంది నాకైతే సెల్ఫీకి అయితేనేమో. మెయిన్ వచ్చేసి ఏంటంటే ఫోటో వచ్చేసరికి ఈ ప్రైస్ కేటగిరీ ఏందో కొంచెం నెత్తి దిగే ప్రైస్ కేటగిరీ అది నేను లాస్ట్లో చెప్తాను. సో ఇంకో ప్రైస్ ఏమంటే కెమెరా కంపారిజన్ చూసుకుంటే f17 కంటే f17 Pro మంచిగా ఉంది కెమెరా విషయంలో చూసుకుంటే. నెక్స్ట్ బ్యాటరీ చూసుకుంటే బ్యాటరీ కూడా సేమే ఉంది. నెక్స్ట్ ఛార్జింగ్ చూసుకుంటే మీకు రెండింటికి కూడా ఛార్జింగ్ వస్తుంది. 30 watts క్విక్ ఛార్జింగ్ వస్తుంది. తర్వాత ఫేస్ అన్లాక్ ఉంది, డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా వస్తుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మెయిన్ డిఫరెన్సెస్ చూపిస్తాను ఇప్పటి నుంచి. సో ఫస్ట్ చూసుకుంటే మన కెమెరా అనమాట. సో కెమెరా అక్కడ పెద్ద బిస్కెట్ అయింది. నెక్స్ట్ ఈ రెండు ఫోన్స్ యొక్క ప్రైస్ ఏదైతే ఉందో ప్రైస్ చూసుకుంటే మాత్రం దిమ్మ తిరిగే ప్రైస్ ఉంది. ఒప్పో f17 Pro వచ్చేసరికి అయితేనే మీకు 22,000 వస్తుంది దగ్గర. f17కి వచ్చేసరికి అయితేనేమో మీకు 18,000 వస్తుంది. మీరు అనొచ్చు, అన్న ఈ కంపారిజన్ వీడియో బాగానే ఉంది కానీ రెండు ఫోన్స్ కూడా ఓవర్ ప్రైస్డ్ ఉన్నాయనేసి మీరు ఒక కామెంట్ చేయొచ్చు. సో అందుకోసమే నేను మీకు ఆ ఫోన్స్ రివ్యూలో కూడా మీకు ఆల్రెడీ నోటిఫై చేసిన ఏంటంటే మీరు సామ్సంగ్లో తీసుకోవచ్చు. సామ్సంగ్ M31 ఉంది, M21 ఉంది,
తర్వాత రియల్మీలో చూసుకుంటేనేమో రియల్మీ నర్జో 10 ఉంది. తర్వాత షామీలో చూసుకుంటే షామీలో కూడా ఫోన్ ఉంది, గుర్తుకు లేదు. షామీ 7 అనుకుంటా, 7 ప్రో ఉంది. సేమ్ 20,000 లోపలనే వస్తుంది. తర్వాత రెడ్మీ నోట్ 9 ఉంది, అండ్ కొంచెం ఎక్కువనే. అది కూడా సేమ్ ఇదే ప్రైస్ కేటగిరీ, 20,000 లోపల ప్రైస్ కేటగిరీలో వస్తుంది. సో ఆ ఫోన్స్ని ఈ ఫోన్స్ని కంపేర్ చేసుకుంటే మీరు కెమెరా కేటగిరీ తప్పించి మిగతా అన్ని కేటగిరీలో ఫోన్స్ బాగానే ఉన్నాయి. డిస్ప్లే కాడ, ప్రాసెసర్ కాడ, అన్నిటి కాడ బాగున్నాయి. కెమెరా కాడ ఒక్క దగ్గరకు వచ్చేసరికి మిగతా బ్రాండ్స్ ఏమో సేమ్ ఇదే కెమెరా కొంచెం స్పెక్స్ అటు ఇటు అయినా సరే మీకు తక్కువ 15,000 18,000 ఆ ప్రైస్ కేటగిరీ ఇస్తే, వీళ్ళేమో కెమెరాకి అయితేనేమో 48 మెగాపిక్సెల్ వచ్చేసరికి స్టిల్ ఇప్పటికీ 20,000 22,000 పైన ఉన్నారు. అదే F17లో చూసుకుంటే 18,000కి 16 మెగాపిక్సెల్ కెమెరా ఎందుకు ఇస్తుంది నాకైతే అర్థమైతే లేదు. ఎందుకంటే అట్ ప్రెజెంట్ మీకు 16 మెగాపిక్సెల్ 13 మెగాపిక్సెల్ కెమెరాలు అట్ ప్రెజెంట్ మీకు 10,000 11,000 12,000 ఫోన్స్లో కనిపిస్తున్నాయి. మీకు 14 15,000 ఫోన్స్లోనేమో మీకు 48 మెగాపిక్సెల్ కెమెరాలు వస్తున్నాయి అనమాట. ఆ టైంలో అట్ ప్రెజెంట్ ఉన్న టైంలో 14-15,000 మీకు 48 వస్తుంటే F17 రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. ప్లస్ ఏమంటారు ప్రైస్ కేటగిరీ 18,000కి ఇచ్చేసారు. పోనీ ఇది అవాయిడ్ చేద్దామంటే F17 ప్రోలో స్పెక్స్ బాగున్నాయి కానీ ఆ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది. సో ఇది నేను కంపేర్ చేస్తున్నా అన్నమాట. ఓన్లీ ఒప్పోని వాళ్ళ ఫోన్స్ కాకుండా వేరే ఫోన్స్ కూడా కంపేర్ చేసి మీకు వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయనేసి నేను చెప్తున్నాను అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ మధ్య ఫోన్స్ అయితే మరి ఘోరంగా రిలీజ్ చేస్తూ ప్రైజెస్ కూడా మరి ఘోరంగానే ఉన్నాయి, కన్ఫ్యూజింగ్ కూడా ఉన్నాయి. రీసెంట్గా చెప్పుకోవాలంటే షామీ నుంచి కూడా 9 సిరీస్ అవుతుంది, మరి పెద్ద బిస్కెట్ చేసారు అనమాట. సో దాని గురించి కూడా నేను ఒక వీడియో చేసినాను, అవి కూడా చూసుకోవచ్చు. సో మీరేమనుకుంటారు, ఈ ఫోన్స్ ప్రైజెస్ ఎక్కువ తక్కువ కావడం మీకు మీ ఎక్స్పీరియన్స్ ఏందనేసి కింద కామెంట్ చేసి, ఇలాంటి కంపారిజన్ వీడియోస్, ఎక్స్ప్రెషన్ వీడియోస్, ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తుంది. ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్, రివ్యూస్ అండ్ ఎక్స్ప్రెషన్ వీడియోస్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.